శ్రీధర్ని కాపాడిన కృష్ణని కంపెనీ సీఈఓని చేసి జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, అసలు కృష్ణని ఎందుకు కార్తీక్ సీఈఓని చేశాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. స్వప్న గురించి ఆలోచిస్తూ కారు డ్రైవ్ చేస్తూ గుండెపోటుతో స్పృహ కోల్పోతాడు శ్రీధర్. అయితే అలా స్పృహ కోల్పోయినా ఇక శ్రీధర్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు కృష్ణ. అటువైపుగా వస్తున్న కొత్త క్యారెక్టర్ కృష్ణ. అయితే అప్పుడే తర్వాత కార్తిక్కి శ్రీధర్ ఫోన్లో నుంచే ఫోన్ చేస్తాడు. చెప్పండి మాస్టారు అని కార్తిక్ అనగానే మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది, తను హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పడంతో కార్తిక్ కంగారుగా హాస్పిటల్కి అయితే వెళ్తాడు. వెళ్ళిన తరువాత ఇక అప్పుడే శ్రీధర్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. కార్తిక్ అయితే ఎమోషనల్ అవుతాడు. ఏంటి మాస్టారు, మీకు హార్ట్ అటాక్ రావడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. ఇక శ్రీధర్ని అయితే ఏం జరిగింది, ఎందుకు మీరు ఈ పరిస్థితిలో ఉన్నారు అని అడుగుతూ ఉంటే, రే అది ఏమీ లేదు లేరా, రోడ్డు మీద డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే ఛాతిలో పెయిన్ వచ్చింది, ఆ తర్వాత స్పృహ కోల్పోయాను. అందరూ అలా చూస్తూ ఉన్నారు కానీ ఎవ్వరూ కూడా కాపాడలేదు. కానీ ఒక అబ్బాయి మాత్రం కారులో నుంచి దిగి తను నన్ను కాపాడాడు. డోర్ ఓపెన్ చేసి వెంటనే తను వస్తున్న క్యాబ్లోనే నన్ను హాస్పిటల్కి తీసుకువచ్చాడు అని అంటూ ఉంటే, అప్పుడే కాదు విని సమయానికి దేవుళ్ళ వచ్చి మిమ్మల్ని కాపాడిన ఆ వ్యక్తికి తప్పకుండా థ్యాంక్స్ చెప్పాలి, ఇప్పుడు అతను ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇంకా ఆ మాట విని శ్రీధర్ అయితే ఇప్పుడేరా మెడిసిన్ తేవడానికి వెళ్ళాడు అని అంటూ ఉంటాడు. శ్రీధర్ నేను వెంటనే వెళ్ళి అతన్ని కలవాలి అని అంటూ కార్తీక్ అయితే ఇక మెడిసిన్ షాపు ఎక్కడుందని మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఇంతలో కృష్ణ అయితే తను మెడిసిన్ తీసుకొని వస్తూ ఉంటాడు. కంగారుగా వెళ్తున్న కార్తీక్ అయితే అతన్ని గుద్దుతాడు. దాంతో ఫైల్ అయితే కింద పడుతుంది. కింద పడంగానే సారీ అని అంటూ ఆ ఫైల్ తీసుకొని చూస్తాడు కార్తీక్. అయితే దాని మీద శ్రీధర్ అని పేరు ఉండడంతో అప్పుడే ఇక మా నాన్నని కాపాడింది మీరేనా అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే అంటే కార్తీక్ గారంటే మీరేనా అని అడుగుతూ ఉంటాడు కృష్ణ. అవును నేనే కార్తీక్ అని, చుట్టూ అంతమంది ఉన్నా అందరూ కూడా ఏమీ చేయకపోయినా మీరు మాత్రం వచ్చి మా నాన్నని హాస్పిటల్కి తీసుకువచ్చి మా నాన్నని కాపాడారు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే మనిషి పుట్టాక మానవత్వం ఉండాలి కదండి, అందుకని ఇంపార్టెంట్ పని వదిలేసుకొని నేను ఆయన్ని కాపాడాను అని అంటూ ఉంటాడు కృష్ణ. అయితే ముందు పదండి ఆయనకి మెడిసిన్స్ వేయాలి అని చెప్పి ఇక లోపలికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక అప్పుడే ఇక డాక్టరు పిలుస్తాడు కార్తిక్ని. ఇక డాక్టర్ అయితే కార్తిక్ని పిలిచి అంటూ ఉంటాడు, ఆయన మానసికంగా చాలా బాధని అనుభవిస్తున్నారు, ఏదో బాగా ఆలోచించి ఈ పరిస్థితికి వచ్చారు కాబట్టి కొన్ని రోజులు ఆయన చాలా రెస్ట్ తీసుకోవాలి, ఎక్కువగా ఒత్తిడికి ఆలోచన ఇవేమీ కూడా చెయ్యకూడదు అని అంటూ ఉంటే సరే డాక్టర్ అని చెప్తూ ఉంటాడు కార్తిక్. అయితే అలా చెప్పిన తర్వాత ఇంతలో ఇంకా కార్తిక్కి దీప ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు బావా అని అడుగుతూ ఉంటుంది. నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అని అనగానే అది దీప కంగారు పడుకో, మా నాన్న గుండె నొప్పితో స్పృహ కోల్పోయారని హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పి ఫోన్ వచ్చింది, అప్పుడే నేను హాస్పిటల్కి వచ్చాను అని అంటూ ఉంటాడు కార్తిక్. అయితే ఏంటి బావా అనేది, మావయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చిందా, మరి ఇప్పుడు మావయ్య గారు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది కంగారు పడుతూ దీప. అయితే అలా కంగారు పడుతున్న దీపని చూసి దశరథ శివనారాయణ కూడా చూస్తారు. అప్పుడు ఇక కార్తీక్ అయితే ఏమీ పర్వాలేదు, నాన్న బాగానే ఉన్నారు, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఇక చెప్తూ ఉంటాడు కార్తీక్. అయితే తర్వాత ఇక కృష్ణ అయితే సార్ మీరు ఎలాగో వచ్చేసారు కదా, ఇక నా పనేమీ లేదు కదా, నేను వెళ్తాను అని అంటూ ఉంటాడు. ఇక కార్తీక్తో కృష్ణ అయితే అప్పుడే ఇక మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేయండి, ఇది నా ఫోన్ నెంబరు అని అంటూ కార్తీక్ అయితే కృష్ణకి తన ఫోన్ నెంబర్ అయితే ఇస్తాడు. సరే సార్ ఇప్పటికే నాకు ఇంటర్వ్యూకి లేట్ అయిపోయింది, నేను వెళ్ళొస్తాను అని అంటూ కృష్ణ అయితే వెళ్తాడు. తర్వాత కార్తీక్ కృష్ణ నెంబర్ కూడా తీసుకుంటాడు. ఇంతలో శివనారాయణ దీపని అడుగుతూ ఉంటాడు, ఏంటమ్మా అంత కంగారు పడుతూ అడుగుతున్నావు, ఏం జరిగింది అంటే
మావయ్య గారికి గుండెపోటు వచ్చిందంట మా పెద్ద సారు, అందుకని హాస్పిటల్లో ఉన్నారట అని అనంగాల్ని అప్పుడు ఇక అందరూ కూడా కంగారు పడుతూ బయలుదేరుతారు. అలా బయలుదేరిన తర్వాత ఇక శ్రీధర్ ఫోన్కి కావేరి అయితే ఫోన్ చేస్తుంది. కావేరి ఫోన్ చేయడంతో ఇక కార్తిక్ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి, కార్తిక్, అదేంటి మీ నాన్న ఫోను నీ దగ్గర ఉంది, మీ నాన్న ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది కావేరి. ఇక కావేరి అలా అడగంగాల్ని అప్పుడే, చిన్నమ్మ నువ్వు కంగారు పడుకో, నాన్న హాస్పిటల్లో ఉన్నారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇక హాస్పిటల్లో ఉన్నారు అని అనేసరికి ఒక్కసారి కావేరి షాక్ అయిపోతూ, ఏంటి కార్తీక్ నువ్వు చెప్పింది, హాస్పిటల్లో ఉండడం ఏంటి, ఏం జరిగింది అని అంటూ కంగారు పడుతూ ఉంటుంది. చెప్పాను కదా కంగారు పడొద్దని, ఇప్పుడు నాన్న పరిస్థితి బాగానే ఉంది, హాస్పిటల్లో ఉన్నాము, ఫలానా హాస్పిటల్లో అని చెప్పడంతో అప్పుడు ఇక కావేరి అలాగే స్వప్న కాశీ ముగ్గురు కూడా హాస్పిటల్కి అయితే వస్తారు. అలా హాస్పిటల్కి రాగానే కావేరి అయితే ఇక స్వప్నని తిడుతూ ఉంటుంది. నీ గురించి, నీ కాపురం గురించి ఆలోచించి మీ మనిషి పరిస్థితికి వచ్చారు అని అంటూ ఉంటుంది కావేరి అయితే. నువ్వు పుట్టింట్లో సంతోషంగా ఉన్నాను కదా, ఇక నాకే లోటు లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిన్ను ఆ భర్త దగ్గరికి పంపించలేక, అలాగని ఇంట్లో నుంచి నీలాంటి మొండిదాన్ని వెళ్ళిపోమని చెప్పలేక ఆయన ఎంత మానసిక వేదనని అనుభవిస్తున్నారో. లోకంలో ఎవరు తప్పులు చేయలేదా, కాశీ చేసిన తప్పుకి ఎంతో పశ్చాత్తాపం పొందుతున్నాడు, తన వల్ల జరిగిన తప్పు కాదు, కానీ నువ్వు ఆ తప్పుని క్షమించలేకపోతున్నావు. ఇక్కడ అందరూ కూడా తప్పుని క్షమిస్తున్నారు కదా, అయినా సరే నువ్వు ఆ తప్పుని క్షమించలేకపోతున్నావు అని అంటూ కావేరి అయితే తిడుతూ ఉంటుంది. అప్పుడే, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని అనంగాల్ని, నాతో మాట్లాడుకో, దూరంగా వెళ్ళిపో నాకు అని అంటూ ఉంటుంది కావేరి. అప్పుడే కార్తిక్ అయితే, స్వప్న నువ్వురా బయటికి అని స్వప్నని తీసుకువెళ్తాడు. ఇక స్వప్నని బయటికి తీసుకువెళ్ళి అంటూ ఉంటాడు, ఏంటి స్వప్న ఇదంతా, నువ్వేమన్నా చిన్నపిల్లవా, ఎన్నిసార్లని నీకు చెప్పాలి, కాశీకి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా, ఎందుకు అందరిని ఇలా బాధ పెడుతున్నావు అని అంటూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటుంది స్వప్న అయితే, నేను కాశీని వదులుకోవాలని అనుకోవడం లేదన్నయ్య, అసలు కాశీ మారాడో లేదో చూద్దామని చెప్పే నేను ప్రయత్నిస్తున్నాను అని స్వప్న అంటూ ఉంటుంది. నాన్నకి ఆ విషయం చెప్పాలని అనుకున్నాను, ఇంతలో నాన్నకి పరిస్థితి వచ్చింది అని అంటూ ఉంటుంది స్వప్న. తరువాత ఇక శివనారాయణ, దశరథ హాస్పిటల్కి అయితే వస్తారు. అలా హాస్పిటల్కి వచ్చిన తర్వాత అప్పుడే ఇక శివనారాయణ అయితే, రే కార్తిక్, శ్రీధర్కి ఎలా ఉందిరా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక కార్తిక్ అయితే, నాన్నకి బాగానే ఉంది తాత అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అప్పుడు ఇక ఇంతలో కాంచన కూడా అక్కడికి వస్తుంది. దీప కాంచనని తీసుకొని వస్తుంది. అప్పుడు ఇక కాంచనని చూసిన కార్తిక్ అయితే, దీప అమ్మకి ఎందుకు చెప్పావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు. అదేంట్రా నాకు చెప్పకూడదా అని అంటూ ఉంటే, చెప్పకూడదని కాదమ్మా, మళ్ళీ నువ్వు కంగారు పడతావు కదా అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అందరూ కూడా ఇక శ్రీధర్ దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత, ఏంటి శ్రీధర్ ఇదంతా అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఏం లేదు మావయ్య గారు, ఏదో గుండెలో నొప్పి వచ్చింది, డాక్టర్లు కొంచెం అడౌట్ చేశారు అని అంటూ ఉంటే, డాక్టర్ కాదు మాస్టారు, మీరే అడౌట్ చేస్తున్నారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. డాక్టర్ గారు మిమ్మల్ని పూర్తిగా రెస్ట్ తీసుకోమన్నారు అని అనడంతో, పూర్తిగా రెస్టా, నేను ఆఫీస్కి వెళ్ళాలి, చాలా పెండింగ్ పనులు ఉన్నాయి అని అంటూ ఉంటే, ఆఫీస్కి మీరు ఇప్పుడు వెళ్ళకూడదు మాస్టారు అని అంటూ ఉంటే, ఆఫీస్కి వెళ్ళకుండా ఎలాగరా అని అంటూ ఉంటాడు కార్తిక్. ఎవరిని సీఈఓగా పెట్టమంటే వాళ్ళనే పెడతాను అని శివనారాయణ అయితే మాట ఇస్తాడు. అప్పుడే ఇక శ్రీధర్ అయితే ఇక ఊపిరి పీల్చుకుంటాడు. అప్పుడే శ్రీధర్ అంటూ ఉంటాడు, కావేరి మీరు కొంచెం బయటికి వెళ్ళండి అని అంటూ ఉంటాడు. అప్పుడే దశరథ, శివనారాయణ, కార్తిక్, శ్రీధర్ మాత్రమే గదిలో ఉంటారు. నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు, ఇప్పుడు నేను సీఈఓ సీట్లో నుంచి దిగిపోయిన తర్వాత జ్యోత్స్న మళ్ళీ సీఈఓ సీట్లో నుంచి తను సీఈఓ సీట్లో కూర్చోవాలని అనుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో జ్యోత్స్నాని మాత్రం సీఈఓని చేయకండి, తను చేస్తే మళ్ళీ కంపెనీలో కొన్ని కోట్ల స్కామ్ చేస్తుంది అని అంటూ ఉంటాడు. ఇక శ్రీధర్ అయితే,
ఆ మాట విని ఒక్కసారి దశరథ శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటారు. జ్యోత్స్న స్కామ్ చేసిందా అని అంటూ ఆశ్చర్యపోతూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక శివనారాయణ అలా ఆశ్చర్యపోగానే, అవును తాత, అత్త బ్లడ్ క్యాన్సర్ అని తెలిసాక ఇదంతా చేసింది, ఇదంతా మాకు తెలిసింది అని అంటూ ఉంటాడు. కార్తీక్ కూడా, కానీ ఈ విషయం మీకు చెప్పడానికి ఇక మీరు అసలే బాధలో ఉన్నారు, కానీ నేనే నాన్నని చెప్పొద్దని చెప్పాను అని అంటూ ఉంటే, అప్పుడు ఇక ఆ మాట విని అసలు జ్యోత్స్న ఇలా చేస్తుందని అనుకోలేదు అని అంటూ బాధపడుతూ ఉంటాడు శివనారాయణ. అవును నాన్న, నేను కూడా జ్యోత్స్న ఇలా చేస్తుందని అస్సలు కూడా ఊహించలేదు అని దశరథ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. కూతుర్ని పెంచడం నాకు రాలేదు నాన్న అని చాలా బాధపడుతూ దిగులు పడుతూ ఉంటాడు దశరథ. అయితే కంగారు పడకండి తాత, మన కంపెనీకి మంచి సీఈఓని నేను సెలక్షన్ చేస్తాను అని కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. అలా కార్తీక్ చెప్పిన తర్వాత శ్రీధర్ని అయితే ఇక డిశ్చార్జ్ అయితే చేస్తారు. ఇక శ్రీధర్ ఇంటికి వెళ్ళాక శ్రీధర్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి కార్తీక్ వస్తూ ఉండగా అప్పుడే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు కృష్ణ. అయితే అలా రోడ్డు మీద నడుచుకుంటూ కృష్ణ వెళ్తూ ఉండడం చూసిన కార్తీక్ అయితే ఇక కృష్ణ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు, నన్ను గుర్తుపట్టారా మీరు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే నేను ఎలా మర్చిపోతాను సార్ మిమ్మల్ని అని అంటూ ఉంటాడు. అవును, ఆ రోజు ఏదో మీటింగు ఇంటర్వ్యూ ఉందన్నారు కదా, మరి అదేమైంది, లేటుగా వెళ్ళారు కదా అని అంటూ ఉంటే, లేదు సార్, అది క్యాన్సిల్ అయిపోయింది, దాని మీద నిన్ను ఎంతో హోప్స్ పెట్టుకున్నాను అని అంటూ ఉంటాడు కృష్ణ. అయితే ఆ తర్వాత కృష్ణ అలా అన్న తర్వాత, అవును, ఇంతకీ మీరు ఏం చదువుకున్నారు ఏంటి అనే వివరాలు అడుగుతాడు. అలా అడిగిన తర్వాత అప్పుడే ఇక కృష్ణ మాటల్లో తన గొప్పతనం అంతా కూడా చూస్తూ ఉంటాడు కార్తీక్. అయితే మీకు నేను జాబ్ ఇప్పిస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఎందుకు, మీ నాన్నని కాపాడినందుకు నాకు జాలిపడి జాబ్ ఇప్పిస్తారా అని అడుగుతూ ఉంటే, కాదు, నీ క్వాలిఫికేషన్స్ చూసి, నీలో టాలెంట్ చూసి నీకు జాబ్ ఇప్పిస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే రేపు మీరు జ్యోత్స్న రెస్టారెంట్ కంపెనీకి ఆఫీస్కి రండి అని అడ్రస్ అయితే ఇస్తాడు. సరే కార్తీక్ గారు అని కృష్ణ అయితే చెప్తాడు. తర్వాత ఇక జ్యోత్స్న అయితే శ్రీధర్ దగ్గరికి అయితే వస్తుంది. శ్రీధర్ దగ్గరికి వచ్చి, కొన్ని రోజుల్లోనే సీఈఓ సీట్లో నుంచి దిగిపోతావని అస్సలు అనుకోలేదు మావయ్య అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడు ఇక జ్యోత్స్న మాటలకి ఇక శ్రీధర్ అయితే నవ్వుతూ ఉంటాడు. ఏంటి, నేను సీఈఓ సీట్లో నుంచి కిందకి దిగిపోతే నువ్వు సీఈఓ సీట్లో కూర్చోవచ్చు, ఇంకెవరున్నారని అనుకుంటున్నావు కదా అని అంటూ ఉంటాడు శ్రీధర్. అంతే కదా అని అంటూ ఉంటే, వెళ్ళు మీ తాతయ్యని అడుగు, సీఈఓ సీట్లో కూర్చుంటానని ఏం చెప్తాడో చూడు అని అంటూ ఉంటే, అడుగుతాను, నాకేం భయం అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్న అలా అన్న తర్వాత అప్పుడే ఇంకా జ్యోత్స్న అయితే ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి ఇక శివనారాయణని అడుగుతూ ఉంటుంది, తాత, ఇప్పుడు మన కంపెనీకి సీఈఓ లేడు కదా, నేను సీఈఓ సీట్లో కూర్చుంటాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్న చెంప పగల కొడతాడు శివనారాయణ. అయితే ఇక సుమిత్ర, దశరథ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏ ముఖం పెట్టుకొని నువ్వు మళ్ళీ కంపెనీ సీఈఓ సీట్లో కూర్చుంటానని చెప్తున్నావు అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఇక ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతాం. ఏంటి తాత, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అంటే నాకు సీఈఓ సీట్లో కూర్చునే అర్హత లేదా, ఎప్పుడూ లేంది నా మీద చేయి చేసుకున్నావంటే నిన్నెవరో మాటలతో మార్చేశారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే మాటలతో కాదు, నిజం చెప్పి నీ మీద నాకు విరక్తి కలిగేలా చేశారు అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక సుమిత్ర అయితే, ఏంటి మావయ్య గారా నిజం, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది భయపడుతూ. సుమిత్ర అయితే, ఏం జరిగిందంటావేంటి సుమిత్ర, తను సీఈఓగా ఉన్నప్పుడు కొన్ని కోట్లు స్కామ్ చేసింది ఈ జ్యోత్స్న అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. అయితే ఏంటి మావయ్య గారు మీరు చెప్పేది అని అనగానే, అవును సుమిత్ర, తను కొన్ని కోట్ల స్కామ్ చేసింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ సీఈఓ సీట్లో కూర్చోబెట్టమని ఎలా అడుగుతుందో చూడు. సొంత కంపెనీలోనే తను స్కామ్ చేసిందని బోర్డు మెంబర్స్కి తెలిస్తే మన పరువు ఎంత పోతుంది అని అనగానే, ఏంటి జ్యోత్స్న,
నిన్ను ఇంత ఇదిగా నేను పెంచానా, నా పెంపకం ఇంత చండాలంగా ఉందా అంటూ ఇక సుమిత్ర అయితే బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఇక నేను అదే బాధపడుతున్నాను సుమిత్ర అని దశరథ అంటాడు. గారాబం పెట్టి అడిగినవన్నీ కొనిచ్చి జ్యోత్స్నాకి మనం ఇంత గారాబం చేసే చెడగొట్టాము అని దశరథ అంటూ ఉంటాడు. మావయ్య గారు, జ్యోత్స్నాని తప్ప ఎవరినైనా సీఈఓని చెయ్యండి, కానీ జ్యోత్స్నాని మాత్రం అస్సలు కూడా కంపెనీ దరిదాపులకు కూడా వెళ్ళనివ్వద్దు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. ఇంతలో కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. కార్తీక్ వచ్చి కంపెనీ సీఈఓని నేను తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ మాట విని, నాకు తెలుసు బావా, ఛాన్స్ దొరికితే నువ్వే ఇదంతా కూడా చేస్తావని నాకు తెలుసు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడు ఇక జ్యోత్స్న మాటకి ఏమీ మాట్లాడు కార్తీక్ అయితే. రేపు మనం ఆఫీస్లో కొత్త సీఈఓని చూద్దాము, కొత్త సీఈఓని ఆఫీస్కి పిలిపిస్తున్నాను మావయ్య అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, నువ్వు చూస్తే ఖచ్చితంగా సీఈఓని పర్ఫెక్ట్ వాళ్ళనే చూస్తావు అని అంటూ ఉంటాడు. దశరథ అయితే, డాడీ ఈసారి నేను ఎటువంటి తప్పులు చేయను, నన్ను సీఈఓని చెయ్యండి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? చెప్పాను కదా నిన్ను సీఈఓ చేసే ప్రసక్తే లేదని, మాట్లాడుకో అని అంటూ ఉంటాడు దశరథ అయితే. తర్వాత రోజు ఇక అందరూ కూడా ఆఫీస్కి అయితే వస్తారు. జ్యోత్స్న కూడా వస్తుంది. నువ్వెందుకు వచ్చావని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటుంది జ్యోత్స్న, కొత్త సీఈఓ ఎవరో చూద్దామని వచ్చాను, ఒకవేళ ఈ దీపని చేస్తున్నావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే కార్తీక్ని అడుగుతూ ఉంటుంది. నా భార్య కాదు, మన కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా కాదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడు ఇక మన కుటుంబ సభ్యులు కాదా మరెవరు అని అనగానే, అదిగో వస్తున్నాడు అని కృష్ణని చూపిస్తే అప్పుడు ఇక కృష్ణ అయితే లోపలికి వస్తూ ఉంటాడు. ఇక కృష్ణని చూసి షాపులో జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్నాని కూడా అక్కడ చూసి అతను కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. తాత, నేను చెప్పాను కదా, ఇతనే మన కొత్త సీఈఓ, ఇతనికి సీఈఓ అవ్వాల్సిన అర్హతలు అన్నీ కూడా ఉన్నాయి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇతన్ని మొత్తం కూడా ఫైలు చెక్ చేయండి, ప్రతి ఒక్కళ్ళు చెక్ చేసి చెప్పండి అని అంటూ ఉంటే అందరూ కూడా చెక్ చేస్తారు. అతను పర్ఫెక్ట్ అని అందరూ కూడా అనుకుంటారు. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, ఇతను సీఈఓగా ఉండడానికి బోర్డు మెంబర్గా నేను ఒప్పుకోను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇంకా సుమిత్ర, పారిజాతం కూడా మీటింగ్కి అయితే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు ఇక సుమిత్ర అయితే, నీ ఇష్టంతో ఇక్కడ ఎవరికి అవసరం లేదు, మిగతా బోర్డు మెంబర్స్ ఏమనుకుంటున్నారో అదే చూడాలి అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడు ఇక జ్యోత్స్న ఏమి మాట్లాడలేకపోతుంది. ఇక కృష్ణ అయితే, ఇంత పెద్ద పదవి నాకొద్దు సార్ అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా కార్తీక్ అయితే, చెప్పాను కదా, కేవలం నువ్వు మా నాన్నని కాపాడావని నీకు నేను ఈ జాబు ఇవ్వడం లేదు, నువ్వు ఎంత ప్రతిభావంతుడివో నీ టాలెంట్ చూసే ఈ జాబు ఇస్తున్నాము అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. మా కార్తీక్ చూస్తే తిరుగుండదు, ఖచ్చితంగా నిజమేగానే నువ్వు ఈ సీటుకి అర్హుడు అవుతావు అని శివనారాయణ కూడా అంటూ ఉంటారు. బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే కొంతమంది మోసం చేస్తున్నారు, అలాంటప్పుడు బయట వాళ్ళే మేలనిపిస్తుంది అని జ్యోత్స్న వైపు చూస్తూ అంటూ ఉంటాడు. అందరు బోర్డు మెంబర్స్ అయితే ఇక తననే కూర్చోమని చెప్తూ ఉంటారు. అందరూ బోర్డు మెంబర్స్ అయితే కృష్ణకి ఓటేస్తారు. దాంతో ఇక కృష్ణ అయితే సీఈఓ సీట్లో అయితే కూర్చుంటాడు. ఇక జ్యోత్స్న అయితే, ఎన్ని రోజులు ఈ సీట్లో కూర్చుంటావో నేను చూస్తాను అని అంటూ ఇక కృష్ణతో సవాల్ చేస్తుంది. నెల రోజుల్లో నిన్ను ఈ సీట్లో నుంచి కిందకి దింపుతాను అని అనగానే, అది మీ వల్ల కాదు అని కృష్ణ అయితే ఛాలెంజ్ చేస్తాడు. అలాగే ఇద్దరు కూడా ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఇక కార్తీక్ అయితే, ఈ జ్యోత్స్న ఎవరిని కూడా వదిలిపెట్టదనుకుంటాం, అతనితో కూడా గొడవ పెట్టుకుంటుంది అని అనుకుంటూ ఉంటే అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, ఎవరినో పరాయి వాడిని తీసుకువచ్చి సీఈఓ సీట్లో కూర్చోబెట్టావు కదా బావా, చూపిస్తా ఈ జ్యోత్స్న అంటే ఏంటో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి కొత్తగా ఎంట్రీ అయిన ఈ కొత్త వ్యక్తి నిజంగానే తన టాలెంట్ అంతా కూడా
సీఈఓ అని చేశారా, లేకపోతే తనేమన్నా మనసులో కుట్రలు కుతంత్రాలు పెట్టుకొని ఎంట్రీ అయ్యాడా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.